గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. హైదరాబాద్ టు వరంగల్ హైవే పైన ఎన్నో అద్భుతమైన ఫుడ్ కోర్ట్స్ ఉంటూ ఉంటాయి, ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే ఒక లొకేషన్ దగ్గర ఐబాల్ అటెన్షన్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ హర్షి ఓం ప్యూరెస్ట్ ఆయిల్. ఎలాంటి కల్తీస్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ కలపకుండా ప్యూర్గా ఎద్దులతే గానుగ నూనెని తయారు చేయటం ఇక్కడ మనకు కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్స్ని అడాప్ట్ చేసుకొని ఎంతోమంది కల్తీల బారిన పడుతూ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటూ ఉన్న వారిని ప్రతిరోజు కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. అయితే గానుగ నూనెలు చాలా మార్కెట్లోకి వచ్చేసాయి, కానీ లైవ్గా ఎద్దులతో గానుగ నూనె పట్టి బాటిల్స్లో ఫిల్ చేసి మార్కెట్లోకి వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. పెద్దలు ఊరికే అనలేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అది వీళ్ళు పాటిస్తున్నట్లు నాకు అనిపించింది. సో వీళ్ళు తయారు చేస్తున్న విధానం, ఎలాంటి ఆయిల్స్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. మోర్ ఓవర్ ఒక ఏజ్ బార్ పెద్ద మనిషి, ఒక మహిళ, ఇంటి పట్టు నుండే పెద్దవాళ్ళు ఇవి తయారు చేయట్లేదు. యంగ్ ఎంటర్ప్రినర్ అని చెప్పాలి హరీష్. సో ఒక్కసారి ఆయన మాటల్లో అడిగి ఈ గానుగ నూనె యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు, ఇవన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆ ఎద్దు గానుగర నూనె యొక్క స్టోరీని కూడా మీకు తెలియజేస్తాను. లెట్స్ కమ్. ఒక పెద్ద షెడ్లో ఈ హర్షి ఓం ఎద్దు గానుగ నూనెల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది, ఎందుకంటే చాలామంది వాళ్ళ దైనందిన జీవితంలో మార్కెట్లోకి వెళ్తారు, నచ్చినవి ఆ సూపర్ మార్కెట్స్లో తెచ్చేసుకొని బాస్కెట్స్లో వేసుకుంటారు, బిల్ చేయించుకుంటారు, ఇంటికి వెళ్ళిపోయి వండుకుంటారు. కానీ తినే పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనవి అని మాత్రం ఈ జనరేషన్లో ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడిప్పుడు ఆ అవేర్నెస్ అనేది డాక్టర్లు చెప్పటం వల్ల పెరిగింది కాబట్టి కొంత వాళ్ళు కూడా ఆలోచించి ఆన్లైన్లో సేల్ అవుతూ ఉన్నాయి. లేదంటే ఎక్కడ ప్యూరిటీ ఆఫ్ ఆయిల్స్, ఎక్కడ ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది అనేది సర్చింగ్ స్టార్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో దాని ఇనిషియేషన్ తీసుకొని ఇది స్టార్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో కర్త కర్మ క్రియ మిస్టర్ హరీష్ గారు ఉన్నారు. హాయ్ అండి హరీష్ గారు, నైస్ టు మీట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి యంగ్ ఎంటర్ప్రీనర్స్ అందరూ సాఫ్ట్వేరు, లేదంటే ఇంకో బిజినెస్, బ్లా బ్లా బ్లా, అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి చూస్తే యంగ్స్టర్స్ అందరు. మీరేంటి చాలా భిన్నంగా యువకుల ఆలోచనలకి, అభిప్రాయాలకి చాలా డిఫరెంట్గా ఈ గానుగ నూనెలు తయారు చేసి అమ్మడం, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి ఎందుకు దిగాలనుకున్నారు? అసలు మీ ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ ఈవెన్ నేను కూడా బీన్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇంత కూడా ఆ కంపెనీలో చేశాను 2009-10లో. ఇన్ 2011-12 ఆ టైంలో ఐ స్టార్టెడ్ ఏ డైరీ ఫామ్ అనమాట. బట్ ఇట్స్ లైక్ ఏ ప్యాషన్. నేను స్టార్ట్ చేశాను, ఏదో జస్ట్ డైరీ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, ఐ లెట్ మీ స్టార్ట్ అని చేశాను. అండ్ మా ఫాదర్ వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్కి అసోసియేట్గా ఉన్నారు కాబట్టి సో లేటెస్ట్ స్టార్ట్ చేశాను. అప్పుడు డైరీ మిల్కింగ్ అన్నీ చూసినప్పుడు ఆవు పేడ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో దాంతో వర్మి కంపోస్ట్ ఎందుకు చేయకూడదు అనేది ఒక ఆలోచన వచ్చి వర్మి కంపోస్ట్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేశాను. లేటర్ ఆ వర్మి కంపోస్ట్ మళ్ళీ ఎవరికి ఇవ్వాలి అనేది అనలైజ్ చేసినప్పుడు, సో ఫార్మర్స్ ఎవరైతే ఆర్గానిక్గా పండిస్తారో సో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళతో. సో అప్పుడు అరే ఆర్గానిక్ గ్రాసరీస్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు. లైక్ ఇప్పుడు మీరు చూస్తుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్ దే ఆర్, అంటే ఏదో ఒక ప్రాబ్లంతో ఉన్నారు ఇళ్ళలో. అది ఏంటి అంటే మెయిన్గా మన ఫుడ్ తినే ఇదే, అండ్ ఆయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా కాకుండా పర్సనల్గా ఏంటంటే లెట్స్ డూ సంథింగ్ గుడ్ ఫర్ సొసైటీ అండ్ పీపుల్ అని అనుకున్నాము. సో అప్పుడు ఆర్గానిక్ గ్రాసరీస్ వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో. 2018 ఆ టైంలో నేను ఆలోచించినప్పుడు అప్పుడప్పుడే రైతులు కూడా పండిస్తున్నారు ఆర్గానిక్ గ్రాసరీస్ ఇవన్నీ కూడా. సో నేను ఐ హ్యావ్ బీన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాను. మనకు కర్నూలు, అనంతపూర్ అటువైపు నుంచి పప్పు ధాన్యాలు సేకరించడము, విజయనగరం అటువైపు నుంచి కూడా మినుములు, పెసలు,
అండ్ అనకాపల్లి అండ్ ఆమ్దాల వలస నుంచి బెల్లం ఇవన్నీ ప్రొక్యూర్ చేసేవాళ్ళని. అప్పుడు కొన్ని చోట్ల నుంచి మేము ఆర్గానిక్ ఆయిల్ కూడా అడిగేవాళ్ళు చాలామంది 2018 నుంచి. సో ఆయిల్ అడిగినప్పుడు మేము పల్లీలు ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొక్యూర్ చేసి సీడ్ రెగ్యులర్ గానుగలో అంటే వుడ్ ప్రెస్డ్ మెషినరీ ఉంటుంది దాంట్లో వేసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఇచ్చేవాళ్ళం. అయితే మాకు అనిపించింది ఏంటంటే రాను ఈ పద్ధతిలో కూడా కొంత ఆయిల్ అనేది వేడి అవుతుంది, బట్ దీనికంటే ఇంకా బెస్ట్ ఏంటి అనేది ఆలోచించినప్పుడు ఎద్దు గానుగ కంటే ఇంకా మించింది లేదు కోల్డ్ ప్రెస్డ్ విధానంలో అనేది అనిపించి రీసెంట్లీ 2023లో వీ స్టార్టెడ్ హర్షియో. యా, నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒకసారి వెళ్దాం. గానుగ అంటే పూర్వకాలంలో మన తాత ముత్తాతలు అంటే ఇంట్లోనే లేదంటే కొంత సమూహంగా ఏర్పడి చేసుకునే ఈ మిషనరీ ఇది ఒకప్పుడు నిజం చెప్పాలి అంటే రైట్. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ గానుగకు సంబంధించి? యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ దీన్ని ఇదంతా గానుగ అంటారు, దీన్ని ఈ సెటప్ అంతా గానుగ అంటారు. ఓకే. అయితే ఇది ఎద్దు గానుగ అని ఎందుకు అంటారంటే ఈ గానుగ సెటప్ అంతా కూడా ఎద్దు తిరిగితేనే ఇది రన్ అవుతుంది ఈ గానుగ. లేకపోతే ఇది వర్క్ అవ్వదు, మెషినరీ అనేది రన్ అవ్వదు కాబట్టి ఈ గానుగ ఎద్దుకు సంబంధించింది కాబట్టి ఎద్దు తిరుగుతూనే అవుతుంది కాబట్టి ఎద్దు గానుగ అంటారు. మెషిన్ అన్నప్పుడు ఇట్స్ వుడ్ ప్రెస్డ్ మెషిన్ ఆయిల్ మెషినరీ అని అంటాం. కానీ ఎద్దు గానుగ కాబట్టి ఇదంతా చెక్కతో చేసింది, ఇదంతా కూడా చెక్క ఉంటుంది ఇదంతా కూడా. ఇందులో ఎన్ని కేజెస్ ఆఫ్ 12 కేజెస్. ఇది స్టార్టింగ్ 12 కేజెస్. ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయా? చిన్నవి ఇప్పుడైతే వాళ్ళు చేయట్లేదు, మినిమం 12 కేజీస్ చేస్తున్నారు. అసలు ఇది ఎక్కడ తయారు చేయించారండి? ఇది చిత్తూరులో కోదండాచారి గారు చేసి ఇచ్చారు. ఓకే. యా, హీ ఇస్ ద బెస్ట్. అంటే వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఈ గానుగలు చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆయన వాళ్ళ సన్ కూడా దే ఆర్ డూయింగ్ దిస్ ఓన్. సో నాకేంటంటే ఓల్డ్ ఈజ్ బెస్ట్, ఇక దీంట్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా. ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదండి. అంటే మీరు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు అయితే. రీసెర్చ్ చేయండి మనం. ఎక్కడ ఆలేరు, ఎక్కడ చిత్తూరు? నేను వెళ్ళాను కొత్తసారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఐ గివ్ యూ బెస్ట్ అని చెప్పేసి వాళ్ళ శిష్యుడు దాము అని ఉంటాడు, ఆయనే వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ అందరికి. మోస్ట్ ఆఫ్ మా స్టాఫ్లో అట్లీస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ నో గానుగ తీయడం. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే పెద్ద బ్రహ్మ విద్య కాదు, ప్లస్ దే ఫీల్ ద ఎంజాయ్మెంట్ ఆయిల్ తీసేటప్పుడు ఇదంతా కూడా ఎద్దు తిరిగేప్పుడు. సో అందరు కూడా నేర్చుకున్నారు. ఓకే. అసలు అంటే ఇంత ఆయిలీ ప్లేస్ ఇది, బాగా ఈగలు దోమలు అవి చాలా ఎక్కువగా ఉంటాయేమో అని అనుకుంటారు, కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేశారు అసలు. ఇక్కడ అలాంటివి ఏమి కూడా నాకు అనిపించట్లేదు. అంటే యాక్చువల్గా మా ఇంటెన్షన్ అంటే మనం చేసేదే ఒక ప్యూర్ ఇది. సో మనం చేసే ప్రతి దాంట్లో ఆ ప్యూరిటీ అవపడాలనేది ఫస్ట్. అందుకే ఇంత ఓపెన్ గా హైవే దగ్గర పెట్టేశారా? అంటే మెయిన్ గా హైవేకి ఒక ఇంపార్టెంట్ అండి. చాలా మంది విలేజెస్ లో చేస్తున్నారు. ఒక చిన్న డౌట్ ఉంటుందండి అందరికి, లైక్ ఎవరి సైకాలజీ అయినా కూడా అంటే ఊళ్ళో చేస్తున్నారు మాకే వస్తుంది కానీ కరెక్ట్ చేస్తున్నారా లేదని ఒక డౌట్. నాకేంటంటే పీపుల్ కెన్ కమ్ హియర్ అండి, లైవ్గా దే కెన్ సీ. అవసరమైతే పల్లీలు వాళ్ళ ముందు వేయించుకొని ఎక్స్ట్రాక్షన్ చేయించుకొని హైదరాబాద్ వెళ్ళొచ్చు. 50 కిలోమీటర్స్ హార్డ్లీ. వాళ్ళ పల్లీలే తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. అంటే ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ గెట్స్ ట్రైన్డ్. ఇంకోటి ఏంటంటే హర్షియం కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఒక పల్లి నూనె ఉందనుకోండి, మా దగ్గర ప్యూర్ ఆయిల్ మేము పంపించి చూసి వేరే దగ్గరికి వాళ్ళు వెళ్తే ప్యూర్ ఆయిల్ అంటే ఇలా ఉండాలి అనేది మా కస్టమర్ కి ఐ వాంట్ టు గివ్ దట్ నాలెడ్జ్. వాళ్ళు ఇంకో దగ్గర మోసపోవద్దు. సో ఒక ప్రోడక్ట్ ఇవ్వడంతో పాటు నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నారు అన్నమాట. అట్లా ఇస్తేనే నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ఇంకోటి చెప్తారు, డోంట్ గో ఫర్ దిస్ ఆయిల్స్, యు గో ఫర్ దిస్ ఆయిల్ అని చెప్పేసి. ఓకే. సో ఇది ఓకే మిషనరీకి సంబంధించి దీనికి నిమ్మకాయలు మామిడాకులు కూడా కట్టిన మా వాళ్ళు అన్ని ఫాలో కొన్ని. సో ఒకసారి ఈ మొత్తం ప్రాసెస్ లో కీ రోల్ ఎద్దులు అన్నారు కదా, ఒకసారి చూపిస్తారా? డెఫినెట్గా ఇది ఎద్దుల కొట్టం మ్యామ్ యాక్చువల్గా. ఓకే. అంటే మాకేంటంటే వెనకాల కూడా పొలం అవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఒక 3-4 గంటలు కట్టేస్తాం అవి, లేకపోతే అవి ఓపెన్ గ్రేజింగ్ వెళ్ళిపోతాయి. దే విల్ ఎంజాయ్ ద నేచర్. మాకు లక్కీలీ ఇక్కడ ఏంటంటే ముందు హైవే బట్ వెనకాల అగ్రికల్చర్, అవి ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే. సో చూడొచ్చు కన్చూపు మేరలో ఎక్కడ కూడా ఇల్లు కనిపించట్లేదు, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది హ్యాపీగా. సో అండ్ దట్ ఈస్ యాదగిరిగుట్ట మేము స్ట్రేట్ గా ఉంటుంది అదే. ఓకే, యాదగిరిగుట్ట కూడా కనిపిస్తుంది. అండ్ అసలు నైట్ టైంలో లైటింగ్ అసలు వేరే ఉంటుంది. ఓకే. ఏం పేరు? శివ. ఇది శివ. ఎన్ని ఉన్నాయి ఎద్దులు మీకు? 3 ఉన్నాయి.
3 ఏం నేమ్స్ వాటికి? ఇంకా 2 పెట్టలేదు నేమ్స్. బట్ బసా ఉండేది లేదు ఇప్పుడు, బట్ ఇంకా 2 ఉన్నాయి. ఓకే, ఇవి ఈ ఎద్దులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఇక్కడ అంగడి, నవాపేట అంగడి నుంచి, అండ్ ఇంకో 2 వేరే అంగడి నుంచి తీసుకొచ్చి, అంటే ఇది నేను పర్సనల్ గా తీసుకొచ్చుకున్నాను వెళ్ళి. ఇంకా 2 మాకు రెగ్యులర్ గా వీటిని చూసుకునే వాళ్ళు మాకు ఎప్పటి నుంచో మా డైరీ ఫామ్ లో చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సెలెక్టివ్ గా తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వీటిల్లో కూడా పటిష్టంగా చాలా మంచిగా సౌష్టంగా ఉండేవి మీరు ఎలా చూస్ చేసుకున్నారు ఈ ఎద్దులని? అంటే వాటిని చూస్తే తెలుస్తుంది. ఓకే, ముందు నుంచి యు ఆర్ ఇంటూ దట్ ఫ్యామిలీ కాబట్టి, డైరీ ఫామ్ స్టార్ట్ చేసాం కాబట్టి, సో ఎద్దులు కౌస్ అన్ని వెరీ నియర్ టు మీ. ఈ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్నవి కూడా వెరీ కూల్ అండ్ కామ్ అన్నమాట. అన్ని ఇంతే, మీరు ఇటు రండి, యూ కెన్ ఫీల్ దట్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ఇట్. హ్యాపీ అంతా. సో ఎన్ని అవర్స్ తిరుగుతుంది ఇది? ఇలా 3.5 to 4 hours తిరుగుతుంది నాన్ స్టాప్ గా. నాన్ స్టాప్ కాదు, ఇప్పుడు ఒక 1 hour అయినాక ఆగుతూ ఉంటుంది. ఆ చెక్ అంతా తీసి మళ్ళీ ఆయిల్ తీయడము అది అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ హియరింగ్ దాన్ని వింటూ ఉంది. ఓకే, సో ఇప్పుడు నన్ను తీసుకెళ్తారేమో వీళ్ళు అని అనుకుంటున్నట్టుంది వింటుంటూ. రెడీగా ఉంది. రైట్. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే బ్యూటీ మేము దీంట్లో ఎద్దుగానుగలో వాటికి కావాల్సిన ఫుడ్ అవే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అచ్చా, ఆ మేత ఇక్కడికి చెక్కగా అంటే పల్లి గాని కొబ్బరి గాని హ్యాపీగా తింటాయి. ఓకే, నైస్ నైస్ నైస్. సో గడ్డితో పాటు అడిషనల్ ఫుడ్. అండ్ వెరీ సూన్ ఐ వాంట్ టు స్టార్ట్ దీంతో వెయిట్ పేడతో వర్మి కంపోస్ట్ స్టార్ట్ చేద్దాం లైవ్ గా అని. ఆయిల్ ఎలా ఇస్తున్నామో వర్మి కంపోస్ట్ కూడా దే కెన్ పిక్ ఇట్. గార్డెనింగ్ చాలా మంది చేస్తున్నారు, టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ దే కెన్ pick it or we'll give deliveries. Oh, nice nice. Okay, we don't want to waste anything here now. Okay. ఇక్కడ నుంచి. ఓకే, ఇవంతా కూడా ఒక చైన్ లింకింగ్ సిస్టమ్ లాగా మీరు ఏర్పాటు చేసుకుని చాలా భారీగా ప్లాన్ చేసినట్టున్నారు. ఐ థింక్ మ్యామ్ యాక్చువల్గా ఒకేసారి అంటే నాకు కూడా అనుకోలేదు, ఇంత సెటప్ అనుకోలేదు. ఆయిల్ అనుకున్నాను, ఆ తర్వాత తెలుస్తూ వచ్చింది లేటర్ పల్సెస్ స్టార్ట్ చేయాలి ఇసురు రౌత్లో అని చెప్పేసి. ఆ ఇసురు రౌత్లో వచ్చే పల్సెస్ కి పొట్టు ఉంటుంది కదా, అది కూడా ఆవులోకి ఎడ్లకు యూజ్ అవుతుంది. ఓకే ఓకే, ఏదైనా మళ్ళీ వాటికి ఇంటర్లింక్ అయిపోయి. అవునవును. సో ఇప్పుడు ఈ రోజు మాకు ఈ గానుగా మిషన్ లో ఏం వేస్ట్ చూపిస్తారు మీరు? ఇప్పుడు కురిడి కోకోనట్ ఆయిల్ అని చాలా మందికి రిక్వైర్డ్. చాలా మంది ఒబెసిటీ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ చాలా మంది వీరమాశ్నేన్ గారు చెప్తూ ఉంటారు. అవి ఫాలో అయ్యి చాలా మంది యూజ్ చేస్తున్నారు కురిడి కోకోనట్ ఆయిల్ అని. దట్ ఈస్ కాల్డ్ డైట్ ఆయిల్ ఆల్సో. అది మీరు మేము వేసి చూపిస్తాము. ఓకే, అది ప్యూర్లీ ఎద్దుగానుగలో వీఆర్ డూయింగ్ అని. ఓకే. సో గానుగ నూనెలు అంటే ఎన్నో రకాల నూనెలు అందులో తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఎద్దు గానుగ నూనె. అంటే ఇప్పుడు అనేక గానుగలు మనం చూస్తూ ఉంటాం, కానీ వాటిల్లో సీడ్స్ వేసిన తర్వాత ఆ వేడితోనే వాటిలో ఉండే పోషకాలన్నీ పూర్తిగా చచ్చిపోతున్నాయి. ఆ తర్వాత మనం పూర్తిగా మిగిలిపోయిన డ్రై ఆయిల్ని తీసుకోవటం వల్ల మనం హెల్త్ ఏ రకంగా కూడా బెనిఫిట్ చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా మెషిన్లో వేసిన నూనె వేడిగా కాకుండా చల్లగానే వస్తే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చెప్తూ ఉంటారు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఎద్దు గానుగ నూనెల్ని వాడండి అని కూడా డిస్క్లైమర్. ఎందుకు అంటే దానివల్ల ఉండే లాభాలు శరీరానికి ఏ రకంగా ఉంటాయో డాక్టర్స్కి తెలుసు. సో వాళ్ళ సూచన మేరకే ఇలాంటి ఎంతోమంది ఇప్పుడు గానుగ నూనెలు తయారు చేసే పనులు పడ్డారు. సో ఇక్కడ కురిడి చూస్తూ ఉన్నాం మనం. అయితే ఈ కొబ్బరి నూనె అనేది మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా అయితే ఈ కొబ్బరి పొడి కూరల్లో వాడతాం, లేదు అంటే తలకి నూనెగా పెట్టుకుంటాం. కానీ ఇది తినటానికి వంటకాల్లో అద్భుతంగా పనిచేసే నూనె అని ఎంతమందికి తెలుసు? సో అలాంటి ఒక ప్రాసెస్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ కురిడిని ఇంతకుముందు మీ వాళ్ళు ఇలా బ్రేక్ చేసేసారు. సో ఇవి ఎన్ని కేజెస్ ఉన్నాయండి పూర్తిగా? ఇప్పుడు 12 కేజెస్. 12 కేజెస్. ఓకే, ఏంటి దీని గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? అంటే ఎలా హెల్ప్ అవుతుంది? అంటే ఇది మెయిన్గా ఇట్స్ డైట్ ఆయిల్ లాగా. ఈ ఆయిల్ ఏదైతే ఉందో కురుడి అంటే మెయిన్గా
వాటర్ అనేది దీంట్లోనే వినిపోతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ కురడి, డ్రై కోకోనట్. సో వాటర్ కూడా కాబట్టి ఇది దీంట్లో ఏదైతే ఆయిల్ తీస్తామో ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ డిక్రీజ్ అవ్వడానికి కానీ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వీరమర్శనంగా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కురడి కోకోనట్ ఆయిల్ వాడతారు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దీన్ని మేము ఎక్స్క్లూజివ్గా ఎస్ అని చేసేది కరెక్ట్. ఒబెసిటీ చాలా మందికి వస్తుంది, డిక్రీజ్ చేసుకోవాలని. ఇంకా ఎక్స్క్లూజివ్గా మేము ఎద్దుగానుగలో ఇవ్వాలని. అండ్ ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తీసేస్తుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ ఆల్సో. ఓకే, అంటే మామూలుగా ఇలాంటి ఆయిల్స్ నేమ్స్ తో కురిడి ఆయిల్ అని లేదంటే డైట్ ఆయిల్ అని చాలా రకరకాల ఆయిల్స్ ఇప్పుడు మనకి దొరుకుతుంటాయి ఆన్లైన్ లో కానీ బయట కానీ. ఒరిజినల్ ఇది కల్తీ ఇదని అసలు ఎలా తెలుసుకోవాలండి? అంటే ఇప్పుడు ఇక్కడ లైవ్ అండి, ఇక్కడ దే కెన్ కమ్ హియర్ అండ్ దే కెన్ టేక్. సో వీ కెన్ క్లియర్లీ సే, చాలా గర్వంగా చెప్తాం, ప్యూర్గా ఇస్తాం అని చెప్పేసి దే కెన్ కమ్ అండ్ టేక్. అండ్ మేము ఇది పట్టిన ఆయిల్, ఏ ఆయిల్ అయినా కురడి కోకోనట్ ఏ ఆయిల్ పంపించినా కూడా దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్, అది ప్యూరా కాదా అనేది. ఎంత ఆయిల్ ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది పర్ డే? అరౌండ్ 20 to 30 లీటర్స్ ప్రొడక్షన్ చేస్తాం. ఓకే, అంటే ఓన్లీ కురడి కాదు, పల్లి నూనె ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము, అండ్ తెల్ల నువ్వుల నూనె, ఈవెన్ ఆముదం నూనె కూడా మేమే చేస్తున్నాము. మీకు ఆముదాలు కూడా చూపిస్తాను. ఆముదాలు, వెర్రి నువ్వుల నూనె. ఈ మధ్య చాలా మంది వెర్రి నువ్వుల నూనె అడుగుతున్నారు. వెర్రి నువ్వుల నూనె, ఇట్స్ కాల్డ్ గడ్డి నువ్వులు అంటారు, అండ్ ఇంగ్లీష్ లో నైగర్ సీడ్ ఆయిల్ అంటారు. అది కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు వంటకాల్లో యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే చిన్న పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోవడం వాళ్ళకు అది చాలా తోడ్పడుతుందంట. గో ఫర్ అంటే గుడ్ హెల్త్ ఇస్తుంది, అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందంట. సో రీసెంట్ గా చాలా మంది నన్ను అడుగుతున్నారు నైగర్ సీడ్ ఆయిల్ కావాలి. ఇది సీడ్ ఇలా ఉంటుంది, నైగర్ సీడ్, ఇది వెర్రి నువ్వులు. అంటే ఇవి జీలకర్రకి ఐ మీన్ చూడడానికి కొంత జీలకర్రగా కనిపిస్తుంది, బట్ ఇవి వెరీ ఇంకా డార్కిష్, టోటల్ డార్కిష్ ఉంటాయి. సో ఆముదాలు ఒకసారి చూద్దామా. ఇవి పర్ డే ఎన్ని లీటర్స్ మీరు ఇక్కడ ప్రొడక్షన్ చేస్తారు? అది యాక్చువల్గా ఒకసారి కొబ్బరి 2 times వేసామనుకోండి, నెక్స్ట్ మేము పల్లి వేయాలి. ఎందుకంటే చాలా మంది పల్లి అడుగుతారు, కోకోనట్ ఆయిల్, ఆల్ ఆయిల్స్ అడుగుతున్నారు. సో మేము ఒక వెరైటీ చేసినా కరెక్ట్ కాదని చెప్పేసి డిఫరెంట్ ఆయిల్స్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక్కోసారి ఆ రోజు పల్లి నూనె ఎక్కువ అడుగుతున్నప్పుడు పల్లియే వేస్తాం. ఇక కురడి ఆపేసి. ఇవి ఆముదాలు కదా? ఇవి ఆముదాలు. చాలా మంది పిల్లలకి తలకి పెడుతూ ఉంటారు, కొంతమంది తాగిస్తూ ఉంటారు. ఇట్స్ ప్యూర్లీ, ఇది కూడా మేము ఎద్దుగానుగలోనే చేస్తున్నాం. ఓకే, క్రషింగ్ అంతా ఎద్దుగానుగలో. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవి మాకు అనంతపురం నుంచి తెప్పించాం. ఓకే ఓకే, మన దగ్గర లేవు. ఓకే, తెలంగాణలో ఉండవు? లేవు, ఏమో నాకైతే కరవాటు, బట్ అనంతపురం నుంచి. ఓకే, మీరు ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్లో తెలంగాణ అండ్ ఏపీ అనేక జిల్లాలు తిరిగారు, వీటి కోసం రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఉన్నారు కదా. ఈ వీటికి సంబంధించిన ఈ ఐటమ్స్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతున్నాయి? ఏపీలో దొరుకుతున్నాయా, కర్ణాటక ఆర్ తమిళనాడు, ఎక్కడ లభిస్తున్నాయి? ఏపీ నుంచి వస్తుంటాయి మేము ఎక్కువ, ఐ కెన్ క్లియర్లీ సే. ఓకే, అండ్ ఏపీలో విజయనగరం కానీ అండ్ కర్నూలు, అనంతపురం నుంచి. పల్లి ఇక్కడికి మన దగ్గరకు అంతా కూడా కర్నూలు నుంచి, అనంతపురం నుంచి ఎక్కువ వస్తుంది పల్లి. అండ్ కొంచెం బెల్లం అలాంటివి కావాలంటే అనకాపల్లి కానీ ఆమ్దల వాళ్ళు సాటి వెళ్ళాలి. ఈ మునుములు పెసర్లు వచ్చేసి విజయనగరం నుంచి రావాలి. ఈ కురిడిలు వచ్చేసి చెన్నై కానీ కేరళ, కర్ణాటక నుంచి ఎక్కువ వస్తాయి మన దగ్గర. అండ్ ఆంధ్రాలో కూడా కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి, మైసూర్, కేరళలో ఎక్కువ ఉంటాయి. అండ్ కేరళ దే ఎక్స్క్లూజివ్లీ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ కుకింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో అక్కడ ఎక్కువగా ఉంటుంది కొబ్బరి తోట. రాను మన వాళ్ళు కూడా కోకోనట్ ఆయిల్ కుకింగ్ కి కూడా యూస్ చేసుకునే స్టార్టెడ్. బట్ ఆ ఇష్యూ అంటే ఎవరైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో, డైట్ లో ఉన్నారో వాళ్ళే చాలా పర్టికులర్ గా పిక్ చేసుకుంటున్నారు. బట్ అందరూ కూడా దీని యొక్క యూసేజ్ అండ్ అందరికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ప్యూర్ గా చేస్తున్నాము లేదో అనేది ఒకటి ఉంటుంది కదా. సో అంతే ప్యూర్ గా చేస్తున్నాము, ఎద్దుగానుగలో చేస్తున్నాము, యూ కెన్ కాల్స్, యూ కెన్ టేక్ అనే విధానంగా చేస్తున్నారు. అందుకే ఇంత ఓపెన్ గా పెట్టారు. ట్రాన్స్పరెంట్ ప్రాజెక్ట్, యాక్చువల్లీ వెరీ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇవి ఒకసారి అందులో వేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే అండి. సో మిషన్స్ వచ్చేసిన తర్వాత ఎలాంటి ఆయిల్స్ ఎలా రెడీ అవుతాయి, వాటి మేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది పూర్తిగా మనం ఈ జనరేషన్ పిల్లలు అయితే మొత్తం మర్చిపోయారు. వాళ్ళందరికీ ఒక లైవ్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ లైవ్ విజువల్ అని మాత్రం చెప్పొచ్చు. ఇక్కడ ఎద్దుతో గానుగ నూనె తయారు చేయడం ఎలా, అండ్ పల్లీకి చాలా ప్రాసెస్ పట్టినట్టే ఈ కురిడి అంటారు. అంటే పూర్తిగా ఈ 2 పీసెస్ అయితే మనం
కొబ్బరి ముక్క అంటాము, అది కలిపి ఉన్నదాన్ని కురిడి అని పిలుస్తారు. డైట్ ఆయిల్గా ఇది చాలా ప్రాచుర్యం పొందుతుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసిన తర్వాత ఎద్దుతో దీని ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. సో ఇది ఇప్పుడు 12 kgs వేసారు కదా, 12 kgs. ఎన్ని కేజెస్ వస్తుంది బయటికి ఇది ఆయిల్? ఇది వచ్చేసి ఒక 4.5 లీటర్స్ వరకు వస్తుంది 4.5 మ్యాక్సిమం. ఒక్కోసారి అంటే ఇది పల్లి కానీ ఏదైనా కూడా సీడ్ సెలెక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇందులో క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా? డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి, బట్ వీ గో ఫర్ ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం ప్రతి ఎక్స్ట్రాక్షన్ కి. ఎందుకంటే అలాంటి క్వాలిటీ యూజ్ చేసినప్పుడు వీ కెన్ గివ్ బెస్ట్ ఆయిల్. ఓకే, ఎందుకంటే పల్లీలో కూడా డిఫరెంట్ వెరైటీస్ పల్లీలు వస్తూ ఉంటాయి, మీకు తెలిసిందే. దాంట్లో కూడా బెస్ట్ యూజ్ చేస్తాం. బెస్ట్ యూజ్ చేసినప్పుడు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది స్టార్ట్ చేస్తారా? ఇంకా స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇది ఎంత స్లోగా తిరుగుతుందంటే ఇది నిమిషానికి ఓన్లీ 2 times తిరుగుతుంది. చూసారు కదా క్రషింగ్ అనేది ఎంత స్లోగా అవుతుందో. సో మీరు చేయి పెట్టినా కూడా చాలా ఆయిల్ వచ్చేప్పుడు కూడా కూల్గా ఉంటుంది. అసలు ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆయిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ మెషిన్ వచ్చేసి నిమిషానికి 25 times తిరుగుతూ ఉంటుంది. సో 25 times రొటేషన్కి 2 times రొటేషన్కి మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు 2 ఈజ్ టోటలీ నెగ్లిజిబుల్. సో నేనైతే ఇది 0 అనే చెప్పుకోవచ్చు 2 times అనేది. అసలు ఫ్రిక్షన్ అనేది దానికి ఒత్తిడి పడదు, స్లోగా ఉంటుంది అంతా కూడా. ఎంత ఫ్రిక్షన్ అనేది తక్కువ పడితే అంత కూల్ ఉంటుంది ఆయిల్ వచ్చేది. మీకు మెషిన్ తిరుగుతూ ఉంటుంది, అసలు చేయి పెట్టడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు. సో ఆ వేడి అవ్వదు కాబట్టి ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇదే టెంపరేచర్ ఉంది కాబట్టి ఇదే టెంపరేచర్లో క్రష్ అవుతున్నట్టు ఇది ఎలా వేసామో దాంట్లో ఉన్నాయి అన్నీ ఉంటాయి. దెర్ ఇస్ నో లాస్ ఇన్ ప్రాపర్టీ. సూపర్ సూపర్. సో మొత్తానికి ఈ కొబ్బరిలో అంటే కురిడి గానుగలో వేసేసారు. ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 3 hours అండి. 3.5 hours పడుతుంది. అంటే మధ్యలో ఆయిల్ వస్తూ ఉంటుంది. సో ఆయిల్ కొంత పైకి వచ్చింది తీసి మళ్ళీ ఈ చెక్క అంతా తీసి మళ్ళీ వేయాలి, ఈ రోల్ తీసి మళ్ళీ వేయాలన్నమాట. సో అలా ఒక 3 times వేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది ఇలా అవుతూ ఉంటుంది ప్రాసెస్. ఈ ఆయిల్ పూర్తిగా బయటకు వచ్చేంత వరకు మనం ఈ గానుగ యొక్క ఆయిల్ యొక్క ప్రొడక్షన్ అంటే దాని లైవ్ టేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. అంతవరకు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఇక్కడ రెడీ అవుతున్న మిగతా ఆయిల్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అంటే పూర్తిగా సంప్రదాయమైన ఫుడ్ని కొనసాగించాలని, ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ని ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్న ఒక సంకల్పం ఏదైతే ఉందో అవి ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ కొనసాగిస్తూ ఉన్నారు, వాటిలో ఎలాంటి పోషకాలు ఉండబోతూ ఉన్నాయి, ఎట్లా దాని మెసేజ్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం హరీష్ గారి మాటల్లో. మొత్తం ఈ కొబ్బరి మాత్రం ఎక్సలెంట్, స్మెల్ చాలా మంచిగా వస్తుంది. ఒకటి టేస్ట్ చేయండి, లైక్ 1 piece ఆఫ్ ఇదా? యా. ఓకే. చాలా తీయగా ఉంది, టేస్టీ. బట్ నిజంగానే ఎవరో చెప్తే తప్ప గతంలో మన పూర్వకాలంలో వాడే నూనెలే కదా, ఎందుకు ఈ ట్రెడిషన్స్ అన్నీ మారిపోయాయి? ఇంత హెల్దీ అండ్ గుడ్ ఫర్ హెల్త్ డైట్లో చాలామంది ఇప్పుడు వాడుతున్నారు డాక్టర్స్ చెప్తే, కానీ గతంలో మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ అని. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అవర్ యాన్సిస్టర్స్ గేవ్ ఏ గిఫ్ట్ టు అవర్ పేరెంట్స్, బట్ అది మనకు కొనసాగలేదు. బట్ అట్లీస్ట్ we need to save the next generations ante whatever the gift given by our ancestors to be given by us to them. అంతే, ఎక్సలెంట్ అండి. సో ఈ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది. ఒక 3 hours తర్వాత మళ్ళీ దీని ఆయిల్ ఎట్లా ఉంది, ఎట్లా బయటకు వచ్చింది అనేది మనం చూద్దాం. అంతవరకు వేరే ప్రోడక్ట్స్ పైన లుక్ వేద్దాం. కమాన్. సో హర్షి ఓం ఎద్దు గానుగ నూనె మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనం ఉన్నాము. హైవేకి ఆనుకొని ఉంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే యాదగిరిగుట్ట సందర్శనకి వస్తారో, ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవటానికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ నియరర్ ఇది, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఆలేరు హైవే టువర్డ్స్ వరంగల్ టు హైదరాబాద్ ఇన్ బిట్వీన్ ఇది లొకేట్ అయి ఉంది. అయితే మనం చూడొచ్చు
ఫస్ట్ వేసిన ఆ కురిడి యొక్క గానుగ నూనె ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అది సెకండ్ టైం మళ్ళీ వేశారు. అయితే ఫస్ట్ టైం మనం ఇందాక చూపించుకున్నట్టుగానే విజువల్స్లో కురిడీలన్నీ 12 kgsలో హాఫ్ వేసిన తర్వాత ఇలా ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది పూర్తిగా. బాటిల్లో వేస్తే దీని టెక్స్చర్ ఇట్లా వచ్చింది చూడొచ్చు. రియల్ కోకోనట్ ఆయిల్ అంటే మనం బయట ప్యాక్డ్ బాటిల్స్లో తీసుకుంటాం, అది ఎలా ఉంటుంది, దాంట్లో ఏం కెమికల్స్ కలుపుతూ ఉన్నారు, అది పలచగా ఉంటుందా లేదంటే కొంచెం థిక్నెస్తో ఉంటుందా ఆయిల్స్ అనేవి మనకి అనేక డౌట్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఇక్కడ మనం చూస్తే కురిడి ఆయిల్ అనేది ఎస్పెషలీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో డైట్ ఆయిల్గా కూడా దీన్ని చాలామంది వాడుతూ ఉన్నారు. కొలెస్ట్రాల్ బ్యాడ్ అంతా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్కి ఇది ఇంక్రీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. చాలామంది డైటీషియన్స్ అవ్వచ్చు, న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు ఈ కురిడి ఆయిల్ని కూడా ఫుడ్లో కావచ్చు లేదంటే వాళ్ళ డైలీ లైఫ్లో ఇంటేక్ చేసుకోమని కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో హరీష్ గారు ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ వేసిన కురిడీస్ అవి ఆల్మోస్ట్ 4.5 kgs ఉన్నాయా? లేదు, అది అరౌండ్ 12 kgs వేసాం. 12 kg ఫస్ట్ వేసి. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ ఎంత వచ్చింది చూడొచ్చు. అన్ని కొబ్బరిలు వేస్తే మనకి ఆల్మోస్ట్ ఈ డబ్బాలో ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా వచ్చింది. ఈ బాటిల్ కూడా యా, ఇది ఫ్రెష్ ఆయిల్ కదా? ఫ్రెష్ ఆయిల్. దీంట్లో మడ్డి అంతా మళ్ళీ కిందికి మడ్డి ఇంకా కిందికి వస్తుంది. జస్ట్ నింపాం మనము, బట్ మడ్డి అంతా పక్కకు పెట్టేస్తే మడ్డి అంతా కిందికి వచ్చేస్తుంది. పైన లేయర్ లో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది బాటిల్ ఫిల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ ఆయిల్ చూపించుకోవడానికి మనం ఇలా నింపి చూపిస్తాం. ఓకే, ఇది లైవ్ ఫ్రెష్ ఆయిల్ అండి. ఇది కురిడి కోకోనట్ ఆయిల్, ఎద్దు గానుగ నూనె అని చెప్పి దీని మీద వీళ్ళ యొక్క హర్షి ఓమ్ లోగో అండ్ స్టిక్కరింగ్ కూడా చేశారు. అయితే చూడొచ్చు, ప్లాస్టిక్ అనేది డైలీ లైఫ్లో తగ్గించుకోవాలి, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది అండ్ మన ఓజోన్ పైన కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయని చెప్పి మన సైంటిస్టులు అనేక మంది పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే హరీష్ తీసుకున్న ఒక వెరీ గుడ్ కాజ్, ఓన్లీ గ్లాస్ బాటిల్స్లోనే వీళ్ళ ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి. గ్లాస్ బాటిల్స్లో ఎందుకు సేల్ అవుతున్నాయి అంటే ఇది ఎన్ని మంత్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది కోల్పోయే పరిస్థితి లేదు. దాంట్లో అంటే ఇప్పుడు లైవ్ కురిడి ఆయిల్ ఏదైతే దీంట్లో ఫిలప్ చేశారో ఇందులో ఉండే పోషకాలు ఇందులో అట్లానే ఉంటాయి, అవి పూర్తిగా డెడ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి తను చెప్తున్నారు. ఇదొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్, ఆలేరు టు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్కడికైనా డెలివరీస్ చేయిస్తారు. ఆన్లైన్లో వీళ్ళని ఒక్కసారి అప్రోచ్ అయ్యి నెంబర్స్కి మీరు ఫోన్ చేసి కనుక ఈ ఆయిల్ని తీసుకోవాలి అనుకుంటే కనుక 100% ది బెస్ట్ ఆయిల్ విల్ కమ్ టు యువర్ హోమ్. అంతేనా హరీష్ గారు? డెఫినెట్గా విల్ గివ్ ది బెస్ట్ ఆయిల్ అంతే. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు క్లయింట్స్ కావచ్చు, చూసే వాళ్ళకి, ఆడియన్స్కి? అంటే మీ ఆయిల్ గురించి, మార్కెట్లో ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి కదా, మీ ఆయిల్ ఎందుకు వాడాలి, మీ దగ్గరికి ఎందుకు రావాలి, వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్? బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడికి అసలు ఆయిల్ వాడుతున్నాం ఇంట్లో, అసలు ఆయిల్ ఎలా తయారవుతుంది ఏంటి అని దే కెన్ కమ్ ఓవర్ హియర్. అసలు ఆయిల్ ఎలా చేసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము అనేది చూసుకున్నప్పుడు ఒక ప్యూర్ ఆయిల్తో తినాలనుకుంటే దే కెన్ గో ఫర్ హర్షి ఓమ్ ఆయిల్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే హర్షి ఓమ్ ఏంటంటే ఇట్స్ ఏ ఓపెన్ ప్రాజెక్ట్, ట్రాన్స్పరెన్సీగా దే కెన్ కమ్ అండ్ హియర్ సీ ఎట్లా తీస్తున్నారు ఏంటి అని దే కెన్ బైట్ అండ్ గో. ఇక హైవేలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు. ఓకే, అంటే సో మీకు ఇక్కడ కిచెన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కుక్ చేసుకొని ఒక 1 day ప్రియర్ చెప్తే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు మా వాళ్ళు. అండ్ వాళ్ళకి కావాల్సిన ఆయిల్, పల్లి అయినా, కురిడి కోకోనట్ ఆయిల్ అయినా, నువ్వుల నూనె అయినా కూడా ముందు చెప్తే వాళ్ళు వచ్చి దే కెన్ హ్యావ్ ఫుడ్, కూర్చొని ప్రశాంతంగా ఎదురు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి సరిపడా ఆయిల్ చేయించుకొని వెళ్ళొచ్చు మళ్ళీ. ఓకే, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తింటూ అండ్ ఈ ఆయిల్స్ తోనే ఇక్కడ ఈ ఆయిల్స్ తోనే ఆ ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, అంటే మెనూ కూడా ఒక రోజు ముందుగా చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళ కుకింగ్ స్టాఫ్ అంతా కూడా మీకు ఏర్పాటు చేస్తారు. 100% వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఎద్దు గానుగ నూనె. నిజంగానే గానుగ నుంచి వచ్చిన నూనె చాలా వేడిగా ఉంటుంది, తీసిన ఒక అరగంట వరకు కూడా టైం పడుతుంది చల్లారడానికి. కానీ ఇది చాలా కూల్గా ఉంది, ఎలాంటి టెంపరేచర్ కూడా లేదు, న్యాచురలిస్టిక్ ఆయిల్ అని కూడా చెప్పొచ్చు. అందుకే దీనికి ఇంత ప్రయారిటీ. దీంట్లో ఉండే పోషకాలన్నీ అలాగే లైవ్లీగా ఉంటాయి కాబట్టి దీనికి ఇంత ప్రయారిటీ ఉంది అని చెప్తున్నారు. 100% ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఫుడ్ తినాలనుకోవచ్చు. ఎద్దు గానుగ నూనె యొక్క
అంబియన్స్ చూసి ఆ నూనెని ఇక్కడే లైవ్లో ఉండి తీసుకొని వెళ్ళొచ్చు. అయితే వీళ్ళకి ఓన్లీ కొబ్బరి నూనె, పల్లి నూనె కాదు, ఆముదం నూనె, ఆవాల నూనె అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె యా అండ్ వెర్రి నువ్వుల నూనె కూడా చాలా మంది అడుగుతారు. మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నా లేదంటే చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళకి ఎలాంటి నూనెలు కావాలన్నా డాక్టర్ ఏ నూనె సజెస్ట్ చేసినా యూ కెన్ కమ్ హియర్ అండ్ మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. విత్ ఇన్ అవర్స్ ఇక్కడ ప్యూర్ ఎద్దు గానుగ నూనె రెడీ చేసి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేనా హరీష్ గారు? డెఫినెట్ గా వీఆర్ వెరీ మచ్ రెడీ టు గివ్. అయితే ఏంటంటే సమ్ టైమ్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు 1 day డిలే అయినా కూడా మేము కస్టమర్స్కి ఒకటి చెప్తున్నాం, లెట్స్ గివ్ అవర్ బెస్ట్. అంతే, ఒక డే టైం ఇవ్వండి, బెస్ట్ ఇస్తాం అంతే. బట్ మేము ఇమ్మీడియట్గా కాదు, మీకు ఫ్రెష్గా ఇస్తాం. టైం ఇవ్వండి, ఫ్రెష్గా ఇస్తాం, ప్యూర్ ఇస్తాం అనేది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నిజంగానే చాలా గుడ్ కాజ్. అంటే ఎప్పుడైనా వ్యాపారం అనేది ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తే అది ఖచ్చితంగా ఇలా ఉంటుంది. అందులో లాభాలు ఏ విధంగా ఉంటాయి, దాని విస్తరణ ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన కంటే వచ్చే కస్టమర్స్ యొక్క ఆరోగ్యమే ప్రయారిటీ నాకు అనుకుంటే ఇలా స్లో అండ్ స్టడీగా ఆ బిజినెస్ అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, వచ్చిన వాళ్ళంతా కూడా అట్లీస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇలాంటి తెలుసుకోవడానికి చాలామంది వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆన్లైన్లో కూడా హరీష్ గారికి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. అవి ఇంకా పెరగాలి. చాలామంది హెల్త్ కాన్షియస్, అంటే ఇప్పుడున్న జనరేషన్లో డాక్టర్స్ అంతా బాగా హెల్త్ ఓరియంటెడ్ కూడా చెప్తున్నారు, గో ఫర్ ఎద్దుగానుగ బికాజ్ వేడి అవ్వదు, ఆయిల్ కూల్గా తీస్తారు కాబట్టి ఇంకా దాంట్లో బెస్ట్ పోషకాలు ఉంటాయి, దేంట్లో దొరకంది అనేది డాక్టర్స్ చెప్తున్నారు. అందరికి అవేర్నెస్ స్లోగా తెచ్చుకుంటున్నారు. మేము ఇంకా ట్రై చేస్తున్నాం అవేర్నెస్ తీసుకురావడానికి. హోప్ మీ ఈ వీడియో ద్వారా హోప్ ఇట్ విల్ రీచ్ మెనీ మోర్. ఓకే, ఒకసారి అవి ఇస్తారా? క్యాస్టర్ ఆయిల్ అండ్ ఆవాల నూనె, ఇది మస్టర్డ్ ఆయిల్. సో నార్త్ ఇండియన్ సైడ్ వంటల్లో మొత్తం ఈ ఆవాల నూనెనే వాడతారు. అఫ్కోర్స్ ఇక్కడ అంటే మన పార్లర్స్ అండ్ బ్యూటీ సెలూన్స్ లో కూడా మసాజ్ కి ఈ ఆయిల్ నే వాడుతుంటారు. ఈవెన్ బల్క్ క్వాంటిటీస్ అయినా కూడా మనం ఇవ్వచ్చు. యా, బల్క్ లో కూడా వీళ్ళు ఇస్తారు. ఈ ఆయిల్ ఇక్కడ ప్యూర్లీ ఆవాలతో రెడీ చేసిన ఆయిల్. ఇంకొకటి ఆముదం నూనె కూడా, ఇది క్యాస్టర్డ్ ఆయిల్. తెలుసు మనకి చిన్నపిల్లలకి అందరికి తలకి చిన్నప్పుడు పెడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ గానుగలో చేసాము. యా, ఇక్కడే గానుగలో పట్టిన క్యాస్టర్ ఆయిల్ ప్యూర్. అలా అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఇక్కడ లభ్యమవుతాయి. అంతేకాదు మనకి సంబంధించిన ధాన్యాలు, కందిపప్పు, మినపప్పు లాంటి అనేక ధాన్యాలు కూడా, అలాగే ఇంట్లో వంటకాలు, అనేక పప్పు దినుసులు, పల్లీలు ఇలాంటివి కూడా ఇక్కడ వీళ్ళు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ కాబట్టే దీనికి ఎంత ప్రయారిటీ. అండ్ కొంత బయట మార్కెట్స్తో పోలిస్తే రేటు కూడా తక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.